అనుసరించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు దేశమంతటా నడుస్తూ ఉన్నాయి. మరి వాటిని పురస్కరించుకొని సిరిసిల్లాలో పతంజలి యోగా సమితి, అలాగే ఆయుష్ డిపార్ట్మెంటు, మనకు కలెక్టర్ పరిపాలనా అధికారి సందీప్ కుమార్ ఝా గారు, అలాగే ఎస్పీ మహేష్ బి గీతా గారు కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరుగుతుంది. మరి మేము సహాయకులుగా ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే మిగతా దీంట్లో ఇందిరాపార్క్ యోగా ప్రతిరోజు యోగా ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో వాళ్ళు ఒక సమితి ఏర్పడ్డారు. వీళ్ళందరం కలిసికట్టుగా మరి గుడ్ల రవి గారు, ఆడిప్ రవి గారు, నేను, అలాగే శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా సహాయకులుగా ఉంటూ మరి రేపు జరగబోయే కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా, ప్రోత్సాహకరంగా, పండుగలాగా చేసుకున్నటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది మన సిరిసిల్లలో ఉన్నటువంటి పద్మనాయక ఏదైతే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో దాంట్లో ఒక కార్యక్రమం ఉదయం 6-6:30 మధ్యలో ప్రారంభమవుతుంది. మరి మేము కోరేది ఒకటే, సిరిసిల్లలో ఉన్నటువంటి చాలా కుల సంఘాలు ఉన్నాయి, అలాగే ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి మరి ఇది సత్యసాయి సేవా సమితి కావచ్చు, లేకపోతే గీతా ప్రచార సేవా సమితి కావచ్చు, అలాగే స్పోర్ట్కి సంబంధించినటువంటి యువతులు, మరి విద్యార్థులు వీలైనంత మటుకు ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి దాన్ని విజయవంతం చేయగలని మనం చేస్తూ, మరి వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా ఒక మనము జంబుగాన అంటాం, లేకపోతే బెడ్షీటు, వీలైతే యోగా మ్యాట్ ఉంటే యోగా మ్యాటు, ఒక గ్లాస్ వాటరు, మనం ఒక సీసా తెచ్చుకుంటే, బాటిల్ తెచ్చుకుంటే బాగుంటుంది, ఒక టవల్ కూడా ఉంటే బాగుంటుంది. కాబట్టి 4-5 వస్తువులు ఏవైతున్నాయో తప్పకుండా మేము ఎప్పటి తెచ్చుకోవాలి. ఎందుకంటే కింద కూర్చుండి మనం ఆసనాలు కానీ మిగతా కార్యక్రమాలు చేయలేము. కాబట్టి ఆ యోగా చేసే పద్ధతిలో తప్పకుండా కంబలి అంటాం మనం, లేకపోతే బెడ్షీట్ కానీ అవన్నీ ఇదిగా తెచ్చుకొని, మరి ఎందుకంటే మనకు తెలుసు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2015లో మరి అంతర్జాతీయంగా యుఎన్ఓలో దాదాపు 196 దేశాలలో మరి దాదాపు 90%, 175 దేశాలు ఈ యోగా గురించి మనం ప్రతిపాదిస్తే అది బిల్లు పాస్ చేయడం జరిగింది. మన ఆనాటి నుంచి ఇప్పటిదాకా 11వ ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏదైతుందో మనం అందరం కలిసి బ్రహ్మాండంగా చేసుకుందామని అందరికి తెలియజేస్తూ, తప్పకుండా సమయానికి మీరు రాగలగరని మరి పతంజలి యోగా సమితి ఏదైతుందో దాని ద్వారా ఈ స్పోర్ట్స్ అసోసియేషన్, మరి ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళందరూ కూడా మొత్తానికి అధికారులు కూడా రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో